ప్రియులరా, భూమి అనే కంటే భూగోళము, భూగృహము అనొచ్చు. ఈ భూమి ఒక గృహము. ఈ గృహములోనికి మొట్టమొదటిగా ఎవరు ప్రవేశించారంటే, ఎవరు ఈ గృహప్రవేశం చేశారంటే ఆదాము గారు. ఆదాము గారు ఎవరు అంటే ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. తర్వాత హవ్వ, ఆదాము గారి భార్య. అంటే జీవము గల ప్రతి వానికి తల్లి. ఆయన తండ్రి అయితే ఈమె తల్లి. వీరిరువురు ప్రవేశించారు, ప్రవేశపెట్టాడు. ఈ భూమి అనేటువంటి గృహములోనికి ప్రవేశించారంటే గృహప్రవేశం చేశారు. ఇంటిలోనికి గృహప్రవేశం చేసినటువంటి వారు ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా, సౌఖ్యంగా, సుఖశాంతులతో వర్ధిల్లాలి అని అందరూ కోరుకుంటారు. అలాగ ఉండాలి. గృహంలోనికి ప్రవేశించినటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అలా ఉండాలి. ఏ ఇల్లైనా అలా ఉండాలి. దేవుడు కూడా అదే కోరుకొని పంపించాడు, వీళ్ళని ప్రవేశపెట్టాడు. ఏమని, ఎలా ఆశీర్వదించాడు వాళ్ళని చూడండి. ప్రవేశపెట్టి మొదటి అధ్యాయం ఆదికాండము 26 నుండి చూడండి. దేవుడు 27 చదవండి, 28 చదవండి. చూసారా, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఆ గృహంలోకి వెళ్ళిన వాళ్ళని, వచ్చిన వాళ్ళని. ఎట్లంటే అది మీరు ఫలించాలి. బాగా ఫలించినటువంటి చెట్టును చూడండి, చూడబుద్ధి అవుతుంది దాన్ని. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. ఎటువంటి దీవెనలు, ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు చూడండి గృహంలోనికి ప్రవేశించినటువంటి వాళ్ళకి. అలా ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఆయన కోరుకున్నట్టు అనేక మంది వచ్చేసారు, చాలామంది వచ్చేసారు. మనుషులు, నరులు, విస్తారమైనటువంటి నరులు వచ్చేసారు. గృహం అంతా నరులతో నిండింది, ఆయన పిల్లలతో నిండింది. మరి వాళ్ళందరినీ చూసినప్పుడు ఆయన ఆనందపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా అని ఆలోచించినట్లయితే ఆనందం లేదండి ఆయనకి, సంతోషం లేదు ఆయనకి, నెమ్మది లేదు ఆయనకి. బాధ, వేదన ఆయనకు ఎదురయ్యాయి. ఆ కన్న తండ్రి అయినటువంటి దేవునికి అవి ఎదురయ్యాయి. ఆదికాండము మీరు 6వ అధ్యాయానికి రండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనమా 6 చూడండి. నరులను చేసి గృహంలోనికి ప్రవేశపెట్టినందుకు, అంటే గృహంలోకి ప్రవేశించిన వాళ్ళు వల్ల ఏం 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 పడుతున్నాడు ఆయన? సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. బాధ, హృదయం నొచ్చబడింది ఆయనకి ఇలా ప్రవక్తను చూసి, వీళ్ళ తీరు చూసి, వీళ్ళ బ్రతుకు విధానం చూసి.